భాగ్య వ్లాగ్స్ ఆవిడ నా కోసం ఇదిగోండి ఈ సాంగ్ని అయితే డెడికేట్ చేశారు. బట్ ఆ సాంగ్ పెడితే కాపీరైట్ పడుతుంది కదా, అందుకోసమని. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. కాదండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాకినాడ మనీ థ్రెడ్ మ్యాజిక్స్. ఏంటి 2 పేర్లు చెప్పాను కదా, కాదు అని చెప్పి మళ్ళీ ఈ పేరు చెప్పాను ఏంటని ఆలోచిస్తున్నారా? లేదండి, మన ఛానల్ నేమ్ అయితే నేను మార్చాను అనమాట. దానికోసమే వీడియో అనేది చేస్తున్నానండి. యాక్చువల్గా నా ఛానల్ నేమ్ మార్చే ఉద్దేశం అయితే అస్సలకి లేదండి. బట్ ఏంటంటే రీసెంట్గా నేను బాగీ వ్లాగ్స్ అని చెప్పేసి, బాగీ దర్శి వ్లాగ్స్ అని చెప్పేసి మన కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదండి, ఆవిడకైతే నేను ఒక మెసేజ్ అనేది పెట్టాను అనమాట. ఇలా నేను మిమ్మల్ని చూసి మిషన్ అది తీసుకున్నానండి, అంటే నా ఫ్రెండ్ రిఫరెన్స్ ఇచ్చారు ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. బట్ నేను మిమ్మల్ని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నానండి అని చెప్పేసి నేను ఆవిడకి మెసేజ్ పెట్టాను. బట్ మిషన్ వల్ల ఏం ఉపయోగం లేదండి అని కూడా మెసేజ్ పెట్టాను. అయితే అది అంటే ఆవిడ నాకు మెసేజ్ చేశారు. బట్ ఏంటంటే తర్వాత పర్లేదండి కొంచెం స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. అంతవరకునే జస్ట్ ఆ రోజు నైట్ 10:15 ఎంతో అవుతుందండి, అప్పుడు నాకు కాల్ చేశారనమాట. 10 అవుతున్నట్టుంది. కాల్ చేసి ఇలాగా నేను దర్శి బాగి వ్లాగ్స్ నుంచి కాల్ చేస్తున్నానండి అనగానే నాకు ఇంకా నా ఫేస్ అంతా వెలిగిపోయింది అనమాట. ఒక యూట్యూబర్ ఎవరికైనా సరే కాల్ చేశారు, అన్నోన్ పర్సన్, ఆవిడ ఎక్కడో ఉంటారు మనం ఎక్కడో ఉంటామంటే ఆవిడే కదండి, ఎవరు నాకు అట్లా కాల్ చేసినా సరే నేను ఎగ్జైట్ అవుతాను అనమాట. అలా నేను చాలా ఎగ్జైట్ అయిపోయానండి. కాల్ చేశారు, దాదాపు ఒక 38 మినిట్స్ వరకు మాట్లాడారనమాట. ఏం ఫీల్ అవ్వకండి, అవుతుంది, కంగారు పడద్దు, జరుగుతుంది, యూట్యూబ్లోనే కాదు మీ బిజినెస్సే కాదు ఏదైనా సక్సెస్ అవుతుందండి. కొంచెం టైం పడుతుంది, నాకు కూడా పెద్దగా సబ్స్క్రైబర్స్ లేరు. బట్ ఏంటంటే నన్ను ఇష్టపడని వాళ్ళు అలా చూస్తున్నారు, అలాగే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అన్నీ మంచి మాటలు, మొత్తం అంతా కూడా తను మాట్లాడిన ప్రతి మాట కూడా పాజిటివ్గానే మాట్లాడారండి. కానీ నేనైతే మాత్రం అంటే పాజిటివా నెగిటివ్ అనేది కాదు, కానీ నా బాధను ఎక్స్ప్రెస్ చేసేసుకున్నాను అనమాట ఆవిడ దగ్గర నిజంగా. అయితే తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ అనేది పోస్ట్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇది కాకినాడ అమ్మాయికి డెడికేటెడ్ అని చెప్పేసి ఒక సాంగ్, అది ఆశాపాసంలో చిన్న బిట్ అనేది అటాచ్ చేసి అయితే పెట్టారనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదండి, మన ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఇస్తున్నారు, మన తెలియని వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటాం కదా. నిజంగా లిటరల్లీ నాకు ఇంకా ఏడుపు వచ్చిందనమాట, చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఆవిడ సాంగ్ డెడికేట్ అని పెట్టగానే ఊరికనే నాకు చిన్నది ఏదైనా సెంటిమెంటల్ది చూస్తేనే ఊరికనే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు, నేను చాలా వరకు కంట్రోల్ చేసేసుకుంటాను. అట్లీస్ట్ మా హస్బెండ్కి కూడా తెలియదు అనమాట. చిన్న జరిగితేనే వెంటనే ఏడ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు హస్బెండ్ నేను ఏదైనా చిన్న మాట అనుకున్నా సరే అట్లా ల్యాగింగ్ అవుతూనే ఉంటుంది నాకు. మళ్ళీ ఎప్పుడుకో సెట్ అవుతాను, మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడే వరకు ఇంకా అది అలా మైండ్లో ఉండిపోద్ది అనమాట. ఏదైనా సాంగ్ చూసినా ఏదైనా చూసినా అట్లా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది నాకు. అదే పెద్దగా ఎవరికి తెలీదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు కనుక చూస్తే కనుక మా అక్క కానీ మా హస్బెండ్ కానీ చూస్తే తెలియాలంతే. ఆ దర్శి వ్లాగ్స్ ఆవిడ పెట్టిన వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చింది. ఫస్ట్ అంటే నా కోసం ఆలోచిస్తున్నారు కదా అని ఆవిడ నాకు ఒక సజెస్ట్ చేశారు. ఏంటంటే మీ ఊరిని నేను కూడా ఇలా పెట్టానండి, బట్ నాది అవ్వలేదు. దర్శి అని పెట్టగానే మన ఊరు అమ్మాయి కదా, మన ఊరు అమ్మాయి ఎక్కడుంది ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు బయట వాళ్ళకన్నా మీ ఊర్లో జనాన్ని ఎక్కువ ఎంగేజ్ చేసుకోవడానికి చూడండి. కాబట్టి మీరు కాకినాడ అనేది యాడ్ చేయండి అని అన్నారు. ఇప్పుడు కాకినాడ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్ అని పెడితే పెద్ద నేమ్ అయిపోతుంది కదా. అయితే సరే ఇదైనా అంతే నేమ్ అవుతుంది థ్రెడ్ మ్యాజిక్స్ అనేసరికి. బట్ ఏంటంటే నేను వ్లాగ్స్ కన్నా ఎక్కువ వర్క్స్ షేర్ చేస్తున్నాను, వ్లాగ్స్ అన్నీ కూడా షార్ట్స్లోనే కదా షేర్ చేస్తున్నాను అని చెప్పేసి నాకు మళ్ళీ థాట్ వచ్చింది. బట్ 2 ఛానల్ మెయింటైన్ చేసేంత ఓపిక మన దగ్గర లేదు. అలాంటప్పుడు ఇవి నాకు గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి వ్లాగ్స్ ఇందులో షార్ట్స్లో షేర్ చేస్తున్నాను. అండ్ వర్క్స్ అనేవి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడతాయి అనేసి మనం వర్క్స్ అనేవి చేస్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేలాగే ఉండాలి కదా అని చెప్పేసి కాకినాడ మనీ థ్రెడ్ మ్యాజిక్స్ అని పెట్టడం స్టార్ట్ చేశాను. అది పెట్టి జస్ట్ 3 డేస్ మాత్రమే అయిందండి, ఎక్కువ రోజులు అయితే అవ్వలేదు. నేను దానికన్నా ముందే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదన్నమాట. ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఒకవేళ ఈ నేమ్ బాగుందా
లేదంటే ముందు నేమే ఉంచమంటారా, ముందు నేమ్కి కాకినాడ అని యాడ్ చేయమంటారా? ఈ దర్శి బ్లాగ్స్ అది వ్లాగ్స్ ఆవిడ బాగీ గారు ఏదైతే చెప్పారో అది కాకినాడ అనేది కంపల్సరీగా ఉంచండి అనే చెప్పారు. ఇన్స్టాగ్రామ్లోని మార్చేశాను అండ్ యూట్యూబ్లో కూడా మార్చేశాను. నాకు నచ్చానండో కాకినాడ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్ అని పెట్టుకుందామా, లేదంటే కాకినాడ మనీ థ్రెడ్ మ్యాజిక్స్ అని పెట్టుకుందామా? ఈ రెండిట్లో ఏదో ఒక నేమ్ ఇది మీరు సెలెక్ట్ చేసి అయితే నాకు చెప్పండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే నేను ఆవిడ కోసం కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేసి చెప్పాలనుకున్నాను కాబట్టి ఆవిడ కోసం కూడా చెప్పానండి. ఆవిడని కూడా ఫాలో అవ్వండి. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆవిడ ఎలా ఉంటారో చూడండి. నాకు ఆవిడ సజెస్ట్ ఇచ్చారు కదా, ఆవిడ ఎలా ఉంటారో మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఆవిడని ఒకసారి చూడండి. అండ్ అలాగే నాకు నిజంగా చాలా బూస్టప్ ఇచ్చిందండి. ఆవిడ ఇచ్చాక నా దగ్గర ఒక బ్లౌజ్ అనేది కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మొత్తం అంతా డల్ అయిపోయాను అనమాట. ఇంకా మొత్తం డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట నాకు. ఏంటి ఇంత పట్టిందల్లా బంగారం అయ్యేది, బట్ ఇప్పుడు పట్టిందల్లా బంగారం కాదు అన్నట్టు అయిపోతుంది అనే ఫీలింగ్లోకి వచ్చాను అనమాట. ఒకవేళ కనుక నా ఛానల్ నేమ్ ఈ 2 నేమ్స్లో ఏది బాగుంది అనేది నాకు సజెస్ట్ చేసి చెప్తారని అయితే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇంకొక 10 మందికి వెళ్తుంది కదా, వాళ్ళు కూడా చూసి ఏదోటి సజెస్ట్ చేస్తారు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం, షేర్ చేయడం. కొంచెం నాకు బూస్టప్ ఇచ్చి నాకు కొంచెం అంటే ఈ బాగీ వ్లాగ్స్ లాగే మీరు కూడా నాకు కొంచెం బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.